అందరికీ నమస్కారం. భారతదేశం అతి ప్రాచీన దేశం. ఎన్నో మహానాయకులు గొప్ప వ్యక్తులు పాలించిన మన దేశంలో పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. ప్రజల కష్టాలు ఇంకా కష్టాల్లాగా మిగిలిపోతున్నాయి. ప్రజల కన్నీటిగానే మిగిలిపోతున్నాయి. విద్యార్థుల కష్టాలు ఇంకా కష్టాలుగానే మిగిలిపోతున్నాయి. రాజకీయ పార్టీలు వస్తారు, ప్రజల పార్టీ అని చెప్తారు. ఎలక్షన్స్ టైంలో పేజీలు మేనిఫెస్టో పెడతారు. వాళ్ళు చెప్పిన ఏ ఒక్క పని కూడా చెయ్యరు. ఏమనంటే మాది ప్రజల పార్టీ, ప్రజల కోసం వచ్చిన పార్టీ అని చెప్పి అంటారు. మీకు అసలు ప్రజల పార్టీ అంటే ఏమో తెలుసా? నీకు ప్రజల కష్టాలను చూసేదే ప్రజల పార్టీ అని చెప్పి అంటారు. రాజకీయ నాయకులు కొట్టుకున్న సమయంలో ఒక పేదవాడు ఆకలి కోసం ఏ రాజకీయ నాయకులు చూసారా? రాజకీయ నాయకులు పదవి కాపాడుతున్న టైంలో ఒక విద్యార్థి అవసరం ఏ రాజకీయ చూసారా? రాజకీయ చర్చలు చేసే సమయంలో ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా కట్టాలని చెప్పి ఏ రాజకీయ చూసారా? రాజకీయ నాయకుడు వీడి మీద వాడు చట్టాలు వేసుకున్న టైంలో ఒక స్కూల్ కట్టాలని చెప్పి ఏ రాజకీయ వచ్చింది చూసాడా? ఎక్కడ? డెవలప్మెంట్గానే మిగిలిపోతుంది. కష్టాలు ఇంకా కష్టాలుగానే మిగిలిపోతున్నాయి. ఆత్మహత్యలుగానే ఉండిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ప్రజల్ని కాపాడాల్సిన రాజకీయ నాయకులు ఈరోజు వేల కోట్ల రూపాయలు స్కాములు చేసి లంచగొండిగా మిగిలిపోతున్నారు. శ్రామికులు పెడతారని చెప్పి చక్కని పంట పొలాలను తీసుకొని శంకుస్థాపన చేసి సంవత్సరాలు అయిపోయినా సరే అక్కడ శంకుస్థాపన స్తూప అట్టానే ఉంటుంది. ఫారినర్స్ వచ్చారు, కంపెనీలు వస్తాయి, విద్యార్థులందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్ ముందుకు వచ్చి చెప్తుంది. ఆ ఫారినర్స్ వచ్చారు, వెళ్ళిపోయారు, కంపెనీలు లేవు. విద్యార్థుల కష్టాలుగానే మిగిలిపోతున్నాయి. ఈరోజు మనం చూస్తుంటే స్కూల్కి పోతున్న 2వ తరగతి పిల్లల్ని పిలిచి, బాబు మనకి ఏమైనా పని జరగాలంటే ఏం చేయాలంటే ఆ పిల్లవాడు నోట్లో ఇచ్చేది ఏమీ కాదు. రాజకీయ లంచం కొట్టాలా, పని జరగాల. స్కూల్కి పోతున్న 2వ తరగతి పిల్లవాడు నోట్లో నుంచి రాజకీయం అనేది అంత చెడ్డగా అని చెప్పొస్తే ఇంకా రాజకీయ నాయకులు విలువే ఉంటుందండి. ఒక రాజకీయ నాయకుడు అంటే విలువకి, నైతిక బాధ్యతకి, మానవత్వానికి, విశ్వసనీయతకి మారిపోయినాడు. అటువంటి రాజకీయ నాయకుడు ఈరోజు లంచగొండిగా మన దేశంలో మారిపోయారు. ఒక మంచి నాయకుడు రావాలి, అందరికీ మంచి పాలన రావాలి, ప్రజల పాలన రావాలి, ప్రజల కష్టాల కోసం వచ్చే పాలన రావాలి, ప్రజల కష్టాలు చూడాలి. ప్రజల దగ్గర డబ్బులు తోచుకునేవాడు కాదు. ప్రజల సమస్యలను చూడాలి, ప్రజల ఆకలిని తీర్చాలి, విద్యార్థుల కష్టాలను తీర్చాలి. ఎంతోమంది తిండి లేక, బట్ట లేక, గూడు లేక బాధపడుతున్న ఇంకా చాలామంది అందరికీ కూడా నాయకుడు చూడాలి. అటువంటి పాలన మన దేశానికి ఎప్పుడు వస్తుంది? ప్రతి యువత రాజకీయంలోకి రావాలి. రాజకీయం చేయాలంటే పుస్తకాలు, పిహెచ్డీలు, డిగ్రీలు చేయగలదండి. మనసులో మంచి మనసుండి ప్రజల కోసం ఏమైనా చేస్తా కపడతారనేవాడు చేసినవాడు రాజకీయం. ఈరోజు మనం చూస్తున్నాం చాలా గవర్నమెంట్ విద్యా సంస్థల్లో బెంచీలు లేక, బ్లాక్ బోర్డులు లేక, యూనివర్స్ లేక ఎంతోమంది విద్యార్థులు బాధపడుతున్నారు. అదే కానీ ఒక రాజకీయ నాయకులు పెట్టిన స్కూల్లో హైటెక్ క్లాస్ రూమ్స్, హైటెక్ ఫ్యాకల్టీ, హైటెక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏంటయ్యా, ప్రజలకి మేలు చేయాల్సిన రాజకీయ నాయకులు పెట్టిన స్కూల్లో నంబర్ 1 ఎడ్యుకేషను. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూర్చొని బెంచీలు లేక ఎంతోమంది విద్యార్థులు బాధపడుతున్నారు. ఏడాడైనా నువ్వు ప్రజల్లోకి వచ్చి ఆ కష్టాన్ని ఎప్పుడైనా చూసావా? ఓటేసుకున్న టైంలో వచ్చి మేము నీకు చాలా చేస్తామని చెప్పి అంటారు. ఏనాడైనా పేదవాడి ఆకలిని నువ్వు చూసావా? పేదవాడి కష్టాలను నువ్వు చూసావా? పేదవాడి చావులను నువ్వు చూసావా? విద్యార్థుల ఆత్మహత్యలు నువ్వు చూసావా? ఈరోజు డిగ్రీలు చేసి, పిహెచ్డీలు చేసి కారు తోలుకుంటూ హాస్టల్లో వార్డెన్ల కింద చేస్తూ ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతున్నారు. వాళ్ళు చదువుకున్న చదువుకు, వాళ్ళు చేసిన ఉద్యోగం అసలు పొందనే లేదు. సొంత గడ్డను వదులుకొని, తల్లిదండ్రులు వదులుకొని, కంట పెట్టి వేరే దేశానికి వెళ్ళి పెట్రోల్ బంకుల్లో కూలి పనులు చేసుకుంటూ ఆ విద్యార్థుల కష్టాలు ఎప్పుడైనా నువ్వు పార్లమెంట్లో వేలాది కోట్ల రూపాయలు బిల్లు ప్రవేశపెడతారు. ఆ బిల్లు ₹1 కూడా పక్కకు పోకుండా, లంచగొండల చేతికి వెళ్ళకుండా ఆయా శాఖకి వెళ్ళిందో వెళ్ళలేదో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ డబ్బులు పక్కకు పోనివ్వకుండా ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్తే ఈరోజు మన దేశం ఎవరి దగ్గర చేసే విధంగా ఉంటుంది. ఆ డబ్బులు పక్కకు పోకుండా ఒక విద్యార్థి దగ్గరికి వెళ్తే ఈరోజు ఐటీ రంగంలో మన దేశం టాప్ పొజిషన్లో ఉంటుంది. ఆ డబ్బులు పక్కకు పోనివ్వకుండా బాగా చేస్తే ఈరోజు కరువుతో మన దేశం ఈ విధంగా ఉండదు. మీ ప్రజాసేవ పార్టీ, ప్రజల కోసం వచ్చిన పార్టీ, ప్రజల సంక్షేమం కోసం వచ్చిన పార్టీ, విద్యార్థుల చావులు ఆపడానికి వచ్చిన పార్టీ, ప్రజాసేవ పార్టీ, ప్రజల పార్టీ, మీ పార్టీ.
మీ వారిని, మీ నాయకులం, ప్రజల నాయకులం, మీ ప్రజాసేవ పార్టీ. అందరికీ నమస్కారం. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.